నేనేమీ అడగలేదమ్మా. ఏ రోజు పార్టీలో ఈ పదవి వస్తుంది అని నేను ఆశపడి పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేస్తూ నాకు సోనియా గాంధీ గారు అంటే చాలా ఇష్టం. సోనియా గాంధీ గారి బాటలో, ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఎంతవరకు మొత్తం పనిచేసింది. ఒకప్పుడు ఇందిరాగాంధీని చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. ఒకప్పుడు సోనియా గాంధీ గారి ఏ విధంగా యూపీఏ 1 and 2 నడిపించారు. సో ఒక ఆడవాళ్ళు అనుకుంటే ఏది చేయలేనిది లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ చాలా, సముద్రం లాంటి పార్టీ. సో మనం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఒక ఆర్గనైజేషన్ బిల్డింగ్ కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు చాలా ఆలోచిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతలేదు మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది. నేను అనేది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేసీ సార్, అల్కా లంబా గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా. రేవంత్ అన్న కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నన్ను ఇంత స్ట్రాంగ్ చేసినాను. వారు అంత స్ట్రాంగ్గా ఉండి వారి మీద 9,000 కంప్లైంట్స్ ఉంటే నా మీద 900 కంప్లైంట్స్ ఉండేవి. ఒకప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు, నేను మహిళా అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఎవరు ఏది చెప్పినా ఎలవయా ఆడబిడ్డ పని చేసుకుంటుంది, నీకేం పని, ఆడల దాంట్లో మీకేం పని అని నెట్టేసిన అదే రేవంత్ అన్న. ఈరోజు పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం నాకు నచ్చలేదు.